బెంగళూరు రోడ్డు పైన బస్సు వేగంగా పరుగులు తీస్తుంది. బస్సులో కూర్చుని ఉన్న సంగీతం మదిలో నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి ఆలోచనలు అంతకన్నా వేగంగా పరిగెడుతున్నాయి. ఎప్పటినుంచో బుర్రని తొలుస్తున్న కథ, వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలనే ఆలోచన. ఇదే విషయాన్ని పక్కనున్న బాలసుబ్రహ్మణ్యంతో పంచుకున్నాడు సంగీతం. ఎప్పుడూ విననటువంటి కథ, తెలుగు తెరపై ఎవరూ చూపని సరికొత్త టైం ట్రావెల్ కాన్సెప్ట్. సంగీతం అలా చెబుతుంటే మైమరిచిపోయాడు. ఈ సినిమా గనక తెలుగు తెరపై వచ్చిందంటే చరిత్రలో ఒక అజరామర చిత్రరాజంగా నిలిచిపోతుందని బలంగా నమ్మాడు బాలు. ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఇద్దరి మధ్య అడపాదడపా చర్చలు జరుగుతున్నాయన్న మాటే కాని ఈ కథని నమ్మేదెవరు? నమ్మినా ఇంత బడ్జెట్ పెట్టేదెవరు? సరైన ప్రొడ్యూసర్ని పట్టుకోవడానికి సంగీతం బుర్ర వేగంగా పరిగెడుతోంది. మరోవైపు ఈ సినిమాని ఎలాగైనా పట్టాలెక్కించాలని తెలిసిన నిర్మాతలను కదిపే పనిలో పడ్డాడు బాలు. అంతకు 5 నెలల క్రితం విడుదలైన చిన్నోడు పెద్దోడు సినిమా సక్సెస్తో మంచి ఉత్సాహంగా కనిపించాడు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. చిన్నోడు పెద్దోడు సినిమాకి బాలుయే మ్యూజిక్ చేశాడు. తొలి సినిమాతోనే నిర్మాతగా విజయాన్ని రుచి చూసిన శివలెంక బాలుకి అల్లుడు వరుస కావడంతో చనువుగా ఈసారి ఇంతకన్నా పెద్ద కాన్వాస్ పై సినిమా చేయి అని తాను చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తురావడంతో వెంటనే ఓసారి అర్జెంటుగా విజయ గార్డెన్స్ కు రా అంటూ కృష్ణప్రసాద్కి ఫోన్ కొట్టాడు బాలు. ఎదురెదురుగా సంగీతం, కృష్ణప్రసాద్. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్. శ్రీకృష్ణదేవరాయల కాలానికి, ఆ తర్వాత భవిష్యత్తుకు హీరో హీరోయిన్లు ట్రావెల్ చేస్తారని కథ చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు సంగీతం. కథ విన్న కృష్ణప్రసాద్ ఫిదా అయిపోయాడు. చేస్తే ఇలాంటి సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ టైంలో ట్రావెల్ ఎలా అంటూ తన అనుమానాన్ని బయటపెట్టడంతో ఇలానే ఉంటుంది కానీ ఇలా ఉండదు అంటూ స్పీల్బర్గ్ తీసిన బ్యాక్ టు ఫ్యూచర్ పార్ట్ 1, 2తో పాటు టైమ్ ఆఫ్టర్ టైమ్ డివిడీలను ఇచ్చాడు. ఆసక్తిగా వాటిని చూసిన కృష్ణప్రసాద్కి వీటికి మించి ఇంకేదో చేయబోతున్నామని అర్థమైంది. ఇంకేం, వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోదలుచుకోలేదు. ఇదే విషయాన్ని చెప్పాడు బాలు. జీవితంలో 100 సినిమాలు చేయొచ్చు, కానీ జీవితానికి ఇలాంటి సినిమా ఒక్కటే చేయగలం. ఆ మాటలే మెదడులో గిర్రున తిరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రముఖంగా వచ్చే పాత్ర కృష్ణదేవరాయలు. ఆ పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తేనే బావుంటుంది. ఆ విషయాన్నే బాలు చెవిలో వేశాడు కృష్ణప్రసాద్. ఓ ఎస్, నేనున్నాగా అంటూ అడిగిందే తడవుగా బాలకృష్ణ అపాయింట్మెంట్ పట్టేశాడు బాలు. నారీ నారీ నడుమ మురారి షూటింగ్లో బిజీగా ఉలా ఉంది. సంగీతం కథ చెప్పడం మొదలుపెట్టాడు. టైం ట్రావెలింగ్ మొదలైంది. భూత భవిష్యత్ కాలాలని వేగంగా చుట్టేస్తున్నాడు. బాలయ్య కూడా సంగీతంతోనే ట్రావెల్ చేయడం మొదలుపెట్టాడు. అలా 3 గంటల పాటు విన్న బాలయ్య కేవలం 30 సెకండ్లలోనే సినిమా చేస్తున్నామంటూ చెప్పడంతో ఫ్యూచర్ బ్లాక్ బస్టర్ కళ్ల ముందే కదిలింది నిర్మాత కృష్ణప్రసాద్కి. అలా బాలయ్య హీరోగా దేశంలోనే తొలి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా 1,60,00,000 బడ్జెట్తో జూన్ 1990లో మొదలైన ఆదిత్య 369 సినిమా 1991 ఆగస్టు 18న రిలీజై ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అయితే మొదటగా కాలయంత్రం లేదా యుగపురుషుడు అనే టైటిల్స్ అనుకున్నప్పటికీ చివరగా సూర్యుడికి మరో పేరైన ఆదిత్యుడు ఈ సినిమా టైటిల్లో ఆదిత్యగా వచ్చి చేరింది. ఇక మెషిన్కు నెంబర్ ఉండాలి కాబట్టి 369 అనే నెంబర్ను జోడించారు మేకర్స్. ఇక శ్రీకృష్ణదేవరాయలుగా కృష్ణకుమార్గా 2 పాత్రల్లో బాలయ్య, ఆయనకి జోడీగా మోహిని నటించగా ఈ చిత్రంలో అమరీష్ పురి, టిన్ను ఆనంద్, తరుణ్, రాశి, సుత్తివేలు, చంద్రమోహన్, సిల్క్ స్మిత కీలక పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ సినిమా కోసం మొదటగా విజయశాంతి పేరును మేకర్స్ పరిశీలించగా ఆమె డేట్స్ విషయంలో ఇబ్బందులు రావడంతో మోహినిని ఎంపిక చేశారు. ఇక ఇళయరాజా ఎవర్ గ్రీన్ సాంగ్స్, జంధ్యాల అదిరిపోయే డైలాగ్స్, అబ్బురపరిచే సెట్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా ప్రతిదీ ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్రలే పోషించాయి. టైం మెషిన్లో అనుకోకుండా ఎక్కిన హీరో హీరోయిన్తో పాటు ఓ కానిస్టేబుల్ తెలియకుండా నొక్కిన బటన్స్ వల్ల శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం, అక్కడి నుండి భవిష్యత్ కాలానికి, మళ్లీ అక్కడి నుండి వర్తమానానికి ఎలా వస్తారో ఎంటర్టైనింగ్గా చూపించాడు డైరెక్టర్ సంగీతం. వర్తమాన కాలంలో నడిచే సన్నివేశాలకు పిసి శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు విఎస్ఆర్ స్వామి, భవిష్యత్తును చూపించే సన్నివేశాలకు కబీర్లాల్ ఇలా ముగ్గురు 3 కాలాలని తమ తమ కెమెరాల్లో బంధించడం విశేషం.
గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి VHS కెమెరాతో షూట్ చేసి సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయబడిన తొలి చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇలా ఎన్నో సంచలనాలకి వేదికైన ఈ సినిమా దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా 4K ఫార్మాట్లోకి డిజిటలైజ్ చేసి గ్రాండ్ గా ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇక కృష్ణప్రసాద్ బాలయ్య కాంబోలో ఆదిత్య 369 తర్వాత వంశానికొక్కడు, భలేవాడివి బాసు, మిత్రుడు వంటి సినిమాలు వచ్చినా ఆ స్థాయిలో ఆడలేకపోయాయి. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారని, అందులో మోక్షజ్ఞ కూడా ఉండబోతున్నాడని, ఆదిత్య 999 అనే టైటిల్ ఇప్పటికే లాక్ చేసినట్లు బాలయ్య ఓ ఇంటర్వ్యూలో హింట్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగులో మరో సైన్స్ ఫిక్షన్ మైల్ స్టోన్ రాబోతుందని చెప్పొచ్చు. ఏదేమైనా కలగా మొదలై వెండితెరపై కళగా రూపుదిద్దుకున్న ఈ అజరామరం తెలుగువారికి గర్వకారణం అని చెప్పక తప్పదు. చూడాలి మరి ఈ ఏప్రిల్ 11న మరోసారి ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైన ఆదిత్య 369 ఈసారి ఇంకెన్ని సంచలనాలకు వేదికవుతుందో. For more videos like this, subscribe Big TV channel.